ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ముఖ్యమైన కారణం. ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ కి ఒక ముఖ్యమైన కారణము టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటము. దాన్నే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా, లేకపోతే సెక్రెటరీ ఎజోస్పెర్మియా, లేకపోతే ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటారు. సో ఎవరిలో అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉండి అండ్ ఆ ఎజోస్పెర్మియాకి కారణము ఆ టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటం అంటే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అయితే అసలు ఫస్ట్ దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేను డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్స్ సమస్యలున్నా, లేకపోతే సంతాన సమస్యలున్నా, ముఖ్యంగా వీరికణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో మగవాళ్ళ సైడ్ నుంచి చాలా మందిలో పిల్లలు లేకపోవడానికి ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైన కారణం. అయితే ఈ ఎజోస్పెర్మియాలో ఒక కారణం ఏమిటి అని అంటే దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాని కొంతమంది ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటారు, లేకపోతే సెక్రెటరీ ఎజోస్పెర్మియా కూడా అంటారు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే వాళ్ళకి బై బర్త్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఈ టెస్టిస్ నుంచి అంటే బీర్జాల నుంచి వీరికణాలు పుట్టడమే ప్రాబ్లం అనమాట. ఈ టెస్టిస్ లో వీరికణాల ప్రొడక్షన్ అనేది జరగట్లేదు. దాన్నే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అని అంటారు. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ కారణం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోకుండా జస్ట్ సంవత్సరాల తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటా ఉంటారు. ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉంటే, ఎజోస్పెర్మియా ఉంటే ఫస్ట్ దానికి ఖచ్చితంగా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ దాంట్లో కూడా పర్టికులర్ గా నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా కనుక ఉన్నట్లయితే దానికి ఫస్ట్ అసలు రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. జనరల్ గా ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాకి 4 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జెర్మ్ సెల్ ఎప్లేషియా అంటారు. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టడానికి మెయిన్ గా కావాల్సింది జెర్మ్ సెల్స్. కొంతమందికి బై బర్త్ ఈ టెస్టిస్ లో జెర్మ్ సెల్స్ అనేవి ఉండవు అనమాట. సో ఎవరిలో అయితే టెస్టిస్ లో జెర్మ్ సెల్స్ ఉండవో అటువంటి వాళ్ళలో ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరగదు. అది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి టెస్టిస్ లో జెర్మ్ సెల్స్ ఉంటాయి, కానీ ఆ జెర్మ్ సెల్స్ ఫంక్షన్ చేయవన్నమాట. దాన్ని హైపోస్పెర్మటోజెన్సిస్ అంటారు. సో ఈ హైపోస్పెర్మటోజెన్సిస్ అంటే టెస్టిస్ లోపల జెర్మ్ సెల్స్ ఉంటాయిలే కానీ ఈ జెర్మ్ సెల్స్ అనేవి ఫంక్షన్ చేయవన్నమాట. అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్. ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టిద్ది, కానీ ఇమీడియట్ గా స్పెర్మ్ పుట్టంగానే చనిపోయింది. అది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ వచ్చేసి సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్. సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టి కొంత మెచ్యూర్ అయింది, కానీ లాస్ట్ స్టేజ్ లో మెచ్యూర్ స్పెర్మ్ లాగా, కంప్లీట్ మెచ్యూర్ స్పెర్మ్ లాగా బయటకు వచ్చేటప్పుడు చనిపోయింది అనమాట. దాన్ని సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. సో ఎవరిలో అయినా సరే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోతుంటే ఈ 4 రీజన్సే ఉంటాయి. ఒకటి టెస్టిస్ లోపల జెర్మ్ సెల్స్ అయినా లేకపోవడం, జెర్మ్ సెల్స్ ఉన్నా ఫంక్షన్ చేయకపోవడం, హైపోస్పెర్మటోజెన్సిస్ లేదా డిస్జెంటిక్ టెస్టిస్ అంటారు. థర్డ్ రీజన్ వచ్చేసి ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్. ఫోర్త్ రీజన్ వచ్చేసి సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్. సో ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కరెక్ట్ గా కారణం ఏంటి అనేది తెలిస్తేనే అసలు ఈ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మనం ట్రీట్మెంట్ చేయగలమా లేదా, ట్రీట్మెంట్ తో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి అవకాశం ఉందా లేదా, పెరిగితే ఎంత పెరిగిద్ది అనేది తెలిసిద్ది. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు రీజన్ ఏంటో తెలుసుకోకుండా నెలల తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూస్ చేసుకుంటా ఉంటారు. ఎన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకున్నా వాళ్ళకి గనక బై బర్త్ జెర్మ్ సెల్స్ లేవు అని అనుకోండి, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల బై బర్త్ లేని జెర్మ్ సెల్స్ ఇప్పుడు రావు. సెకండ్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల ఫంక్షన్ చేయని జెర్మ్ సెల్స్ మళ్ళీ ఫంక్షన్ చేయవు. మెచ్యురేషన్ అరెస్ట్ కూడా ఆగిపోదు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. రీజన్ ఏంటి అనేది తెలిస్తేనే జీరో స్పెర్మ్ కౌంట్ కి ట్రీట్మెంట్ చేయగలం. కానీ చాలా మంది మగవాళ్ళు ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అని అంటే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్ లోనో వాళ్ళ వైఫ్ తో పాటు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళి ఆ లేడీ డాక్టర్స్ రాసే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ సంవత్సరాలు వాడుకుంటా టైం మనీని వేస్ట్ చేసుకుంటా ఉంటున్నారు. సో ఎవరైతే ఈ జీరో స్పెర్మ్ కౌంట్ తో బాధపడతా పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో అసలు ఫస్ట్ మీ జీరో స్పెర్మ్ కౌంట్ కి రీజన్ ఏంటి? టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా లేదా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉందా? ఒకవేళ టెస్టిస్ నుంచి కనుక స్పెర్మ్ పుట్టకపోతుంటే ఈ 4 రీజన్స్ లో ఏ రీజన్ ఉంది? జెర్మ్ సెల్స్ లేవా, జెర్మ్ సెల్స్ ఫంక్షన్ చేయట్లేదా, ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్టా, సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్ అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాండి. 100% ఫస్ట్ మీ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది అయితే మట్టి నేను గ్యారంటీగా చెప్తాను. ఫస్ట్ ఆ రీజన్ ఏంటి అనేది తెలిసినట్లయితే అసలు కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది ఏంటి అనేది తెలిసింది. సో హాస్పిటల్ ఫోన్ నెంబర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లంకి ఫస్ట్ రీజన్ చెప్తాను. దాన్ని బట్టి నెక్స్ట్ అసలు కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది ఏంటి అనేది కూడా తెలిసింది. థ్యాంక్ యూ.